ఏంటి ఈరోజు పండగ? ఆహా, ఫస్ట్ టైం అత్తగారి ఇంట్లో పండగ చేసుకుంటున్నాను. వీళ్ళు చేసే మర్యాదలకి నేను ఏమైపోతున్నా ఏంటో. అల్లుడు 5,000 పెట్టుకో. అల్లుడు కొత్త బట్టలు తీసుకో. అయ్యి బాబు, ఇది కల్లా నిజమా? ఇదిగోండి స్వీట్. ఏంట్రా ఏమైందండి? ఇల్లరిక మల్లుడిగా మీ ఇంటికి వచ్చినందుకు నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారో మీరంతా. ఇందులో ప్రేమ ఎక్కడుంది? ఊరుకో పిచ్చి ముఖం దానా, ఇదంతా ప్రేమ కాదా? మీ నాన్న నాకు 5,000 ఇచ్చాడు ఉంచుకోమని. అవి ఇచ్చింది నీకు వాడుకోమని కాదు, ఇంట్లో కిరాణా సామాన్లు తీసుకురామని. మరి అత్తయ్య గారు నాకు కొత్త బట్టలు పెట్టారు పండగని. అల్లుడు అవి కొత్త బట్టలే, కానీ నీవి కావు, నావి. వెళ్ళి చీరలకు ఫాల్స్, బ్లౌజ్ కి బటన్స్ కుట్టించుకొని రా. నువ్వు ఎప్పుడు లేదు నాకు స్వీట్ చేసి ఇచ్చావు కదే. ఓ అదా, యూట్యూబ్ లో కొత్త రెసిపీ చూసి ట్రై చేశానండి, మీ మీద ఎక్స్పెరిమెంట్ చేద్దామని. అదేంటి ఇంతకుముందు పిల్లి పెట్టేదానివిగా? ఏం నాన్న నువ్వు? ఓ నేనే మన ల్యాబ్ లో టెస్టింగ్ ర్యాట్ అనుకుంటున్నారానే. ఇల్లరిక మల్లుడిగా వచ్చినందుకు నన్ను మీరంతా అలసుగా చూస్తున్నారు. అల్లుడు ఫీల్ అవ్వకు, సాయంత్రం సరదాగా బయట తీసుకెళ్తాలే. అమ్మో, మీతో బయటగా నేను అస్సలు రాను. అదేంటండి నానంత ప్రేమగా బయటకు తీసుకెళ్తా అంటే వద్దంటున్నారు? లాస్ట్ టైం మీ నాన్న ఇలానే బయటికి తీసుకెళ్లి వాళ్ళ ఫ్రెండ్స్ తో సిట్టింగ్ వేయించి వాళ్ళందరికి స్టఫ్, మందు, సిగరెట్లు అన్ని నాతో సర్వ్ చేయించాడు. నన్ను ఒక సర్వర్ లా ట్రీట్ చేశాడు. అయ్యో అల్లుడు బాధపడకు, ఏం తింటావో చెప్పు, పండగ కదా ప్రేమగా వండి పెడతాను. మీతో మాత్రం అస్సలు పెట్టుకోలేను. అమ్మేం చేసిందండి? లాస్ట్ టైం మీ అమ్మ ప్రేమతోటి ఏం తింటావు అల్లుడా అని అడిగితే నేను మొహమాటం కొద్ది బిర్యానీ తింటాను అత్తయ్య అన్నాను. అంతే, వారం రోజులు వంటగదిలో ఉన్నా అట్లన్నీ నాతో తోపించింది. చేతులన్నీ ఎంత నొప్పి పెట్టాయో తెలుసా? బాధపడకల్లుడు, పండగ రోజు ఇంటాలుడు ఏడిస్తే ఇంటికి అరిష్టం అంట. థ్యాంక్స్ అత్తయ్య, మీరన్నా నన్ను అర్థం చేసుకున్నారు. కావాలంటే రేపేడు, కానీ ఇప్పుడు వెళ్ళి ఇల్లుడు. అల్లుడు గారు ఎక్కడికి వెళ్తున్నారు? బయటికి వెళ్తున్నాను. బయట ఎండ ఎక్కువ ఉంది, చల్లబట్టకు వెళ్ళొచ్చు కదా. అంటే ఇప్పుడు చల్లబడేదాకా నా పనులను మానుకొని కూర్చోమంటున్నాను అంతే కదా? అలాని కాదు, కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటారని. అంటే ఇప్పుడు నన్ను ఇంగ్లీష్ లో మూలకు కూర్చోమంటున్నారు అంతే కదా? అయ్యో అల్లుడు గారు, ఆయన అలానే అంటారు, మీరు వెళ్ళండి. బృందా, ఓసే బృందా. ఏంటండి? మీ అమ్మ నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటుంది. అయ్యో అల్లుడు గారు, నేను అలా అనలేదు, మీరు ఎక్కడికో వెళ్తానన్నారు కదా, వెళ్ళమని చెప్పానంతే. అంటే ఇప్పుడు నేను రైల్వే ట్రాక్ మీద నా తల పెట్టడానికి వెళ్తున్నానంటే ఆపరా? వెళ్ళమంటారా? అందుకే కదా అల్లుడు నేను ఆపాను. అంటే ఇప్పుడు మీరు నన్ను ఆపే అంత పెద్దోళ్ళు అయిపోయారన్నమాట. కాలికేస్తే మడికి, మడికేస్తే కాలికేస్తాడంటే తింగరుడు. చెప్పా కదా నాన్న, వాడు కొంచెం క్రాక్ అని. నా ఉద్దేశం అది కాదలుడు. ఉద్దేశం ఏదైనా ఫీలింగ్ మాత్రం అదే కదా. పదే వెళ్ళిపోదాం. అయ్యో అల్లుడు గారు, నేను చెప్పేది ఒకసారి వినను. నేను మొనార్క్ని. అయితే వెళ్ళండి, 2 రోజులు పాప ఇక్కడే హ్యాపీగా ఉండొస్తుంది. అంటే మీ అమ్మాయి ఇక్కడ హ్యాపీగా ఉందంటే అక్కడ నాతో హ్యాపీగా లేదా? నేను రోజు సైకోలో బిహేవ్ చేస్తున్నాను మీ అమ్మాయితోటి. రోజు మీ అమ్మాయిని కొడుతున్నానా? రోజు సైకోలో బిహేవ్ చేస్తున్నాను మీ అమ్మాయితోటి. మీ అమ్మాయిని టార్చర్ పెడుతున్నానా? అల్లుడు, నా భార్య ఉద్దేశం అది కాదు. అంటే మీ ఉద్దేశం అదా? అబ్బా, వాళ్ళ ఉద్దేశం అది కాదండి. నువ్వేంటే మొగుడు ముందు తల ఎత్తకూడదు, నోరెత్తును. అంటే మా అమ్మ నాన్న కదా, కొంచెం సపోర్ట్ కోసం. సరే, మీ పేరెంట్స్ సపోర్ట్ చేసుకుంటే పుట్టింట్లోనే ఉండు. మెట్టింటికి వచ్చావనుకో మెట్టు తీసుకొని కొడతా. అయ్యో అల్లుడు, అంత మాట అనకండి. మీ ఇష్టం వచ్చినప్పుడు రండి, మీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళండి. అవును అల్లుడు, మీకు నచ్చినట్టు చేయండి, మీకు మాత్రం మేము ఎదురు చెప్పాం. బయట ఎండగా ఉంది, చల్లబడ్డాక వెళ్తాను. చెప్పింది కూడా అదే కదే. బాగైందా? ఈ సంబంధం వద్దు అంటే విన్నారా? సాఫ్ట్వేర్ సంబంధం సంకల్ గుద్దుకున్నారు. సావండి.